నేటి రాశి ఫలాలు వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు రాజీ కుదుర్చుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం చూస్తున్నారో వారికి పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి కళలు నిజమవుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియల్టర్స్ వారికి కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. కళాకారులు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆధ్యాత్మికమైన చింతనతో తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక విదేశాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి అనుకూలమైన కాలంగా ఉంటుంది. ఇక వైద్య రంగాల వారికి అనుకూలత అనేది కనబడుతుంది. ఇక ఈరోజు కొత్త కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయగలుగుతారు. మీ ఊహలు కొన్ని నిజమవుతాయి. అందరిలోనూ మీ ఖ్యాతి పెరుగుతుంది. సహనం పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సొంతం చేసుకుంటారు. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను దక్కించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈరోజు పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.